హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు సంబంధించి ఇక తెలిసిందే కదా. ఇది ఈ భూమి మీదనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభంగా దాని కుంభమేళాకు పేరు. అట్లాంటి కుంభమేళా ఇప్పుడు తీవ్ర విషాదానికి, అతిపెద్ద మానవ విషాదానికి వేదిక అయింది. మొన్న జరిగిన తొక్కిసలాటలో ఇప్పటిదాకా ఇంచుమించు 30 మంది పైగా మృతి చెందినట్టు, 60 మందికి పైగా గాయాల పాలైనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఆ లెక్కను చెప్పలేదు. ఇంకా అంతకు మించే ఊహకందని విషాదం జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ చేస్తున్న పొలిటికల్ డ్రామా, దీన్ని చాలా సిల్లీ విషయంగా ట్రీట్ చేస్తున్న విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. ఒకవైపు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘోరం దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తూ ఉంది. వాస్తవానికి 40 కోట్ల పైచీలకు భక్తులు ప్రపంచవ్యాప్తంగా కుంభమేళాకు వచ్చి పవిత్ర గంగా స్నానాలు చేస్తారని ఒక అంచనా. మరి అట్లాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కానీ ఎందుకు ఈ విషాదం జరిగింది అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, యోగి సర్కారు తీవ్ర వైఫల్యం. దీని మీద ఇక యోగి సర్కార్కు అటు అమిత్ షా, మోడీ, టోటల్గా ఎన్డీఏ సర్కారే బ్లేమ్ అవుతున్న పరిస్థితుల్లో బీజేపీ దిక్కుమాలిన వాదనను తెర మీదకి తీసుకొచ్చింది. ఇంత పెద్ద అంటే ఒకటే రోజు మౌని అమావాస్య సందర్భంగా ఒకటే రోజు 2.5-3 కోట్ల మంది భక్తులు హాజరైతే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరగవా అని చెప్పి కౌంటర్ చేస్తున్న విధానం ఇప్పుడు యావత్ హిందూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. నిజానికి ఇది జరిగింది ఏమన్నా తొలిసారంటే ఏం లేదు. చరిత్రలో చాలాసార్లు తొక్కిసలాటలు జరిగినాయి కుంభమేళా వేదికగా. ఇక 1954లో 800 మంది డివోటీస్ స్టాంపేడ్కు గురై చనిపోయారు. ఫిబ్రవరి 3వ తారీఖు 1954న. 1986లో 200 మంది చనిపోయారు హరిద్వార్ కుంభమేళాలో. 2003లో కూడా 39 మంది చనిపోయారు. తర్వాత 2013లో కూడా 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగి 42 మంది చనిపోయారు. ఇప్పుడు 30 మంది. సో చరిత్రలో చాలా విషాదాలు ఉన్నాయి. కానీ జనం అంటే భక్తులు పోవడం కానీ ఏం ఆగలేదు. ఎందుకంటే అదొక ముక్తి మార్గంగా భావించి ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ ఆ శివయ్య అనుగ్రహాన్ని వెతుక్కుంటూ పోతారు. అట్లాంటప్పుడు ఇంకా అంటే ఈ మానవ విషాదాలకు చోటు లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించి ఇష్టారీతిన అసలు ఈ బీజేపీ అంటేనే వాట్సాప్ సోషల్ మీడియా కదా, ఇంకా పోటెత్తేలాగా ఇష్టారీతిన కౌంటర్లు పెడుతూ ఇది ఒక చిన్న విషాదం అని చెప్తూ మోడీ, అమిత్ షా హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన దేవదేవుళ్ళు అనే కోణంలో, పైగా హిందూ ధర్మానికి ఇదొక కలంకం కాదు కానీ ఇదొక ఏమంటారు నరబలి. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఒక నరబలి ఇస్తారు చూడు, అట్లా అనుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు అంతకు మించిన విషాదాన్ని చూపిస్తూ ఉన్నాయి. రాజకీయాలకు ఇది కరెక్ట్ సూట్ అయ్యే విషయం కాదు. సాటి మనిషిగా కనీసం ఏమంటారు సానుభూతి, సంతాపం వ్యక్తం చేయకపోగా ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామాలు ఇప్పుడు పెనుదుమారం రేపుతా ఉన్నాయి. సో ఇంకొక పోలిక ఏంటంటే గతంలో 2020, 21, 22లో కరోనా కష్టకాలంలో ఎంతోమంది చనిపోయారు. కాశీలో పెద్ద ఎత్తున మానవ హననాలు జరిగిన సందర్భం చూసినాం కదా. అంతకు మించిన విషాదంగా పోలుస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ హయాంలోనే ఎందుకు ఈ విషాదాలు అని చెప్పి పోలికలు కూడా పెడతా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి బీజేపీ నేతలకు ఆ హిందూ ధర్మాన్ని కాపాడడం సంగతి ఏమో కానీ ఇట్లా పెను విషాదాలు చోటు చేసుకుంటూ దాని మీద రాజకీయంగా పేరాలేరుకోవడం వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.